అమెజాన్ కంపెనీ నుండి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అనే జాబ్ రోల్ కోసం అమెజాన్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. జస్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ ఉంటుంది. అది ఓపెన్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్కి వితిన్ 10 సెకండ్స్లో మీకు టెస్ట్ మెయిల్ వస్తుంది. ఎవరైతే రిజెక్ట్ అవుతారో వాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాదు. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో అప్లికేషన్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి టెస్ట్ మెయిల్ వస్తుంది. టెస్ట్ రాయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ వీడియోలో అమెజాన్ కంపెనీ నుండి వచ్చిన జాబ్ వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అనే జాబ్ రోల్ కోసం ఈ కంపెనీ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. అమెజాన్ కంపెనీలో మనం ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్గా ఈ యొక్క కంపెనీలో జాయిన్ అవ్వాలి. 12 మంత్స్ పాటు మీకు అమెజాన్ పేరోల్ కింద శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. షాపింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొటెక్షన్ ఆపరేషన్స్ టీంలో కస్టమర్ అండ్ పార్ట్నర్స్ బయ్యర్ బ్రాండ్స్ మీద మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు టెస్ట్ మెయిల్ వస్తుంది. రిజెక్ట్ అయితే కనుక ఎటువంటి మెయిల్ అనేది కూడా రాదు. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మనము సెల్లింగ్ పార్ట్నర్ రిస్క్ ఆపరేషన్స్ టీంలో ఈ యొక్క వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీంట్లో మనము రీసెర్చెస్ అండ్ ఎవాల్యుయేట్ ఫ్యాక్ట్ సరౌండింగ్ సెల్లర్ ట్రాన్సాక్షన్స్ మీద వర్క్ చేయాలి. అప్రోప్రియేట్ యాక్షన్ ఇన్వెస్టిగేటెడ్ ట్రాన్సాక్షన్స్ బేస్డ్ ఆన్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్ ఆపరేషన్స్ మీద ప్రొసీజర్స్ అండ్ టూల్స్ మీద వర్క్ చేయాలి. డాక్యుమెంట్స్ దేర్ యాక్షన్స్ బై ప్రొవైడింగ్ డీటెయిల్డ్ అనోటేషన్స్ కమ్యూనికేటెడ్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ వయా ఫోన్ ఈమెయిల్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎవరైతే కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ ఉంటారో వాళ్ళతోటి వయా ఫోన్ కానీ ఈమెయిల్ ప్రాసెస్ కింద కానీ మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. కమ్యూనికేట్ విత్ ఇంటర్నల్ కస్టమర్స్ అండ్ పీర్స్ ఇన్ పర్సన్ వయా ఈమెయిల్ అనోటేషన్స్ అండ్ ఫోన్ డ్యూరింగ్ ఫాలోయింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కింద మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత బేసిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ అమెజాన్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్ టు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ అమెజాన్ కంపెనీలో జాయిన్ అయితే అవ్వచ్చు. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ విషయానికి వస్తే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి రిటన్ అండ్ స్పోకెన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఎబిలిటీ టు హ్యాండిల్ అండ్ ఇంటర్ప్రెట్ లార్జ్ సెట్ ఆఫ్ డేటా డెమాన్స్ట్రేట్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్ ఇన్ ఏ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకి ఇది వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్ ఇస్తారనమాట. 24/7 షిఫ్ట్ ఎన్విరాన్ కింద వర్క్ చేయాలి. రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఇస్తారు. మనకి రొటేషనల్ చేంజెస్ ఉంటాయి. ఎవ్రీ 3 to 4 monthsకి షిఫ్ట్స్ అనేది కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. రొటేషనల్ 2 consecutive డే వీక్ ఆఫ్స్ ఇస్తారు. వీక్లీ 5 days వర్క్ చేయాలి. ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అమెజాన్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క జాబ్ డీటెయిల్స్ అంతా ఫిల్ చేయండి. వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ క్లిక్ చేస్తే స్టార్టింగ్లో చెప్పిన జాబ్ డీటెయిల్స్ మీకు అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అది చూసిన తర్వాత సోర్స్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ లైక్ మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, తర్వాత మీ యొక్క సిటిజన్షిప్ సెలెక్ట్ చేసుకోండి. డిసబిలిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఏదైతే మీ యొక్క ఫుల్ అడ్రస్, కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్ కావచ్చు ఆ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఏదైతే మీ యొక్క హైయెస్ట్ డిగ్రీ ఇయర్ ఆఫ్ పాసింగ్ కావచ్చు, ఎడ్యుకేషన్ టైప్ దీనికి ఎవరైతే ఇంజనీరింగ్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ యాడ్ చేయండి. లేకపోతే 0 కానీ నన్ను కానీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెషర్ కింద కన్సిడర్ అయ్యి మీ ప్రొఫైల్ని వీళ్ళు కన్సిడర్ అయితే చేస్తారు. తర్వాత మీ యొక్క కరెంట్ బ్యాక్లాగ్స్ గురించి, బిజినెస్ రిక్వైర్మెంట్ గురించి మీరు వర్క్ చేయగలుగుతారా, రొటేషనల్ షిఫ్ట్ అండ్ వీక్ ఆఫ్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. తర్వాత మీకు ఈ యొక్క పాన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆధార్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెయిన్గా ఇక్కడ ఏం చేయాలంటే మనం మన యొక్క రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ అయితే చేయాలి. ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చేసి లైవ్ పిక్చర్ మనకి క్యాప్చర్ అయితే అవుతుంది. రెజ్యూమ్ వచ్చేసి పీడిఎఫ్ కానీ డాక్యుమెంట్ ఫార్మాట్లో మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. మీ రెజ్యూమ్లో ఉన్న కంటెంట్ అంటే ఈ యొక్క మీ డీటెయిల్స్ బట్టి మీ యొక్క ప్రొఫైల్ అనేది కూడా వీళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి సరిపోతుంది. సో వీడియోని
ఎవరైతే చూసిన వాళ్ళు ఉంటారో వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.